హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో బ్యూటిఫుల్ బీడ్స్ జ్యువెలరీ మిడ్ లెంత్ మిడిల్ హారం అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో ఆల్రెడీ షార్ట్ చూసాము, లాంగ్లో కూడా వీడియో అనేది షేర్ చేశాను. ఇది మనకి మిడిల్ లెంత్లో వస్తున్న కలెక్షన్ అనమాట. తక్కువ వెయిట్లో హెవీ డిజైన్స్ కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ వీడియో అనే చెప్తాను. కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా చాలా బాగుంది. మీకు డీటెయిల్గా చూపించినప్పుడు ఒక్కొక్క సెట్ పర్టికులర్గా సింగిల్ పీసెస్ వాటి వెయిట్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీకు. కలెక్షన్ అయితే చాలానే ఉంది. ఎట్ ప్రెజెంట్ అయితే బీడ్స్ జ్యువెలరీ అనేది నౌడేస్ ఎంత ట్రెండింగ్లో ఉందో మనందరికీ తెలిసిన విషయమే కదా. హెవీ పెండెంట్స్ విత్ బీడ్స్, ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. వాటిలో డిజైన్ చేసిన కొన్ని బ్యూటిఫుల్ డిజైన్స్, దట్ టు ఇన్ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో వెయిట్ అనేది చూపించేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం చూస్తున్న ఫస్ట్ సెట్ రూబీ బీడ్స్ విత్ నక్షీ పెండెంట్ అనేది వచ్చింది. అండ్ బీడ్స్ అనేవి కూడా చాలా చిన్నగా వచ్చాయి రూబీ బీడ్స్ అనేవి. అండ్ మొత్తం బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఇలాగా నక్షీ బాల్స్ అనేవి వచ్చాయి. డిఫరెంట్ ప్యాటర్న్లో డిజైన్ చేసిన నక్షీ బాల్తో వచ్చింది. లెంత్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, బికాజ్ బీడ్స్ అనేవి బ్యాక్ వరకు కూడా వచ్చాయి కనుక మనం లెంత్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం లాంగ్గా కావాలి అనేటప్పుడు మనం బ్యాక్ సైడ్ థ్రెడ్ ఎలానో ఉంటుంది కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిన ఇయర్ రింగ్స్ అనేవి మనం ఇక్కడ చూస్తున్నాము. కింద బీడ్స్ అనేవి మనం మొత్తం రూబీ బీడ్స్తో మనం కనుక కస్టమైజ్ చేయించుకుంటే నీట్గా ఉంటుంది. బట్ ఇయర్ రింగ్స్ అయితే కొంచెం వెయిట్లో ఉన్నాయి. నాకు నెక్ సెట్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ పెండెంట్ అయితే ఫుల్గా నక్షీ వర్క్ పెండెంట్ అనమాట. 30 grams అబోనే వచ్చింది. మీరు డిజైన్ పెండెంట్ అయితే చాలా హెవీగా ఉంది. కస్టమైజేషన్ ఆప్షన్ అనేది ఉంటుంది కనుక మీరు వెయిట్ అనేది మీకు నచ్చిన వెయిట్లో ప్యాటర్న్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని నచ్చిన వెయిట్లో కస్టమైజ్ కూడా మీరు చేయించుకోవచ్చు. ఫుల్గా నక్షీ బీడ్స్ అనేవి వచ్చాయి. 38 grams వచ్చింది. నెక్స్ట్ ప్యాటర్ను ఇది రూబీ ఆర్ డిఫరెంట్ బీడ్స్, చిన్న బీడ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. బంచ్ ప్యాటర్న్లో మనకి ఇచ్చారనమాట. విత్ నక్షీ బీడ్స్ అనేవి మనకి బోత్ సైడ్స్ ఇలాగ డిఫరెంట్ షేప్స్లో మనకి బీడ్స్ అనేవి యూజ్ చేశారు. పెండెంట్ అనేది బిఫోర్ చూసిన దాని మీద కొంచెం చిన్న సైజులో వచ్చింది, క్యూట్గా ఉంది. బట్ బీడ్స్ అయితే మనకి మీరు గమనించారు కదా, బ్యాక్ సైడ్ వరకు వచ్చాయన్నమాట. సో మనకి లెంత్ అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ నక్షీ బీడ్స్ కూడా టెంపుల్ బీడు అండ్ ఇలాగా ఏమంటారు కలశం టైపు డిఫరెంట్ నక్షీ బీడ్స్ అనేవి మనం ఇక్కడ చూస్తున్నాము. ఎట్ ప్రెజెంట్ అయితే ఈ టైప్ ఆఫ్ నక్షీ బీడ్స్తో చాలానే కస్టమైజ్ చేయించుకుంటున్నారు కనుక చాలా ట్రెండింగ్లోనే ఉందన్నమాట డిజైన్ అయితే. అండ్ డిఫరెంట్గా ఇప్పటి వరకు మనం చూసిన బీడ్స్ కలెక్షన్లో ఈ డిజైన్ అనేది నాకు కొంచెం యూనిక్ అండ్ కొత్తగా అనిపించింది. ఎక్కువగా మనం పెద్ద సైజు బీడ్స్లో చూస్తాం కదా, ఇవి చాలా క్యూట్, చాలా చిన్నగా వచ్చే బీడ్స్ అనేవి. 31 grams నెట్ వెయిట్. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ట్యాగ్ మీద ఉంటాయి. మీకు స్క్రీన్ మీద కూడా నేను నెంబర్ ఇస్తాను. మీకు ఏదైనా నచ్చినట్లయితే జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి ఫర్దర్గా ఫార్వర్డ్ చేసి డీటెయిల్స్ అనేవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. వీటికి మనకి క్యూట్ పోల్కి స్టడ్స్ అనేవి పేరప్ చేశారు. 5.4 grams ఉంది. ఎగ్జాక్ట్గా ఇవే తీసుకోవాలి, సెట్లా తీసుకోవాలని అయితే ఏమీ కాదు, జస్ట్ నార్మల్గా చూపిస్తున్నారు. మీరు సింగిల్ సెట్ ఓన్లీ లాంగ్ నెక్ పీసే కావాలనుకున్నా అలా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ సెట్లోనే తీసుకోవాలని అయితే కాదు, వేరేగా ఏమైనా మీకు నచ్చినవి మీరు పేరప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాటర్న్ ఇది కూడా మనకి నక్షీలోనే వచ్చింది. హెవీ పికాక్ పెండెంట్ విత్ నక్షీ బీడ్స్ అండ్ చిన్న బీడ్స్ అనేవి హ్యాంగింగ్ ఇచ్చారు. ఫుల్గా నెక్ పార్ట్లో కూడాను పర్ల్ బంచ్ అనేది ఇచ్చి బోత్ సైడ్స్ మనకి ఇలాగా నక్షీ బీడ్స్ అనేవి వచ్చాయి అనమాట. చాలా బాగున్నాయి. బీడ్స్ అయితే యాంటిక్ పాలిష్లో వచ్చాయి. మీకు ఇంకొంచెం వెయిట్ మేనేజ్ చేయాలి అనుకునేటప్పుడు మనం బీడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ సింగిల్ బీడ్స్ ఒక 3 beadsని యూజ్ చేసి బోత్ సైడ్స్ 3 beadsని యూజ్ చేసి కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇది మనకి 44 grams ఉంది కదా. ఇప్పుడు పెండెంట్ అనేది హెవీగా వచ్చింది అండ్ నక్షీ బీడ్స్ అనేవి కూడా ఎక్కువగా వచ్చాయన్నమాట. బీడ్స్ కౌంట్ బట్టి మనకి వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కనుక సో మీరు అది మేనేజ్ చేసుకోవచ్చు. మీకు డిజైన్ నచ్చి తక్కువలో చేయించుకోవాలంటే అలా కూడా చేయించుకోవచ్చు. ఇదైతే ఇయర్ రింగ్స్ వెయిట్ పోల్కి ప్యాటర్న్లో వచ్చిన ఇయర్ రింగ్స్ 11 grams చేంజ్లో వచ్చాయి. బ్యూటిఫుల్ చాంద్బాలి ఇయర్ రింగ్స్. పైన చిన్న రౌండ్ స్టడ్ ఇచ్చి కింద లోటస్ ఇచ్చి వాటి కింద మనకి చాంద్బాలి హ్యాంగింగ్ ఇచ్చారు. విత్ పర్ల్ బంచ్ ప్యాటర్న్లో ఇచ్చారనమాట. స్టార్టింగ్లో చూసిన సెట్స్ అన్నీ కూడా మనకి నక్షీ ప్యాటర్న్లో వచ్చాయి కనుక ట్రెడిషనల్ వేర్ మీదకి అయితే చాలా బాగుంటాయి. బట్ నెక్స్ట్ ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇలాగ క్యూట్ పెండెంట్స్ అనేవి వచ్చాయి. మిడిల్లో పెద్ద సైజు పెండెంట్ ఇచ్చి సైజు డిక్రీజ్ చేస్తూ 5 పెండెంట్స్తో మనకి సెట్ అయితే క్రియేట్ చేశారు. అండ్ దట్ టు గ్రీన్
రూబీ కలర్లో వచ్చిందనమాట. చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా బాగుంది. నేను మీకు ట్యాగ్ అనేది చూపిస్తాను. వాటికి ఇలాగ క్యూట్ స్టడ్స్ అనేవి పేరప్ చేశారు. హెవీ సెట్ కనుక సింపుల్ ఇయర్ రింగ్స్ అనేవి మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. 5.3 గ్రామ్స్లో వచ్చాయి. ఆల్రెడీ చెప్పినట్లు మనకి ఇయర్ రింగ్స్ సపరేటు, నెక్ పీస్ అనేది సపరేటు. సో అలా మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఇందులో ఏవైతే పెండెంట్స్ వచ్చాయో సేమ్గా మనము కస్టమైజ్ చేయించుకున్నా సరే ఈ సెట్కి బాగా మ్యాచ్ అవుతాయి అనమాట. సేమ్ పెండెంట్స్ని మనము స్టడ్స్లో కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో ఆల్రెడీ ట్యాగ్ చూసారు కదా. ఈ సెట్ యొక్క వెయిట్ అయితే జస్ట్ 17.8 గ్రామ్స్లో వచ్చింది. బట్ లుక్ వైజ్ చూస్తున్నారు కదా ఎంత హెవీగా వచ్చిందో. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కలర్ ఆప్షన్స్ అనేవి కూడా ఉంటాయి. నెక్స్ట్ ప్యాటర్న్ పర్ల్ బంచ్ ప్యాటర్న్లో మనకి ఈ సెట్ అయితే ఉంది. చాలా హెవీగా ఇచ్చారు. అండ్ పెండెంట్ అనేది కూడా కార్వింగ్ స్టోన్ ప్యాటర్న్తో మనకి పికాక్ పెండెంట్ అనేది ఇచ్చారనమాట. ఫుల్గా వైట్, గ్రీన్ అండ్ మల్టీ కలర్ సెట్. దేని మీదకైనా మనం దీన్ని పేరప్ చేసుకోవచ్చు. పెండెంట్కి ఇలాగ గ్రీన్ కార్వింగ్ స్టోన్ అనేది ఇచ్చి అవుట్లైన్ అంతా కూడా మనకి పోల్కి స్టోన్ ప్యాటర్న్లో డిజైన్ చేశారు. వైట్ స్టోను హ్యాంగింగ్లో మాత్రం మనకి ఇలాగా రుబీ బీడ్ అనేది ఇచ్చారు. సో అలా ఇవ్వడం వల్ల వీటికి ఇయర్ రింగ్స్ అనేవి రుబీ స్టోన్తో, కార్వింగ్ స్టోన్తో డిజైన్ చేసిన సెట్ని పేరప్ చేశారనమాట. క్యూట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా. అండ్ నెక్ పీస్ అయితే మనకి 15.7 గ్రామ్స్లో వచ్చింది. 15 గ్రామ్స్లో చాలా హెవీగా డిజైన్ చేసిన సెట్ అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ అయితే మనకి 4.6 గ్రామ్స్లో వచ్చాయి. చాలా బాగున్నాయి. డిఫరెంట్గా మనం ఎక్కువగా ఇయర్ రింగ్స్ అనేసరికి వాటికి హ్యాంగింగ్ బీడ్స్ అలా చూస్తాం కదా. ఇది అలా కాకుండా సింపుల్గా ఉంది. ఎలాంటి డ్రెస్ మీదకైనా ఓన్లీ ఇయర్ రింగ్స్ అనేవి కూడా మనం పేరప్ చేసుకున్నా బాగుంటాయి అనమాట. క్యూట్గా ఉన్నాయి. మిడిల్లో కార్వింగ్ స్టోన్ అనేది వచ్చి అవుట్లైన్ వైట్ స్టోన్ రావడం వల్ల అండ్ ఎలాంటి హ్యాంగింగ్స్ లేకుండా సింపుల్గా వచ్చింది. 4 గ్రామ్స్కి చాలా క్యూట్గా ఉన్నాయి. 4 చైన్ సంథింగ్ వచ్చింది. బట్ నెక్ పీస్ కూడా చాలా బాగుంది. 15 గ్రామ్స్కి మనకి చాలా మంచి డిజైన్, హెవీ డిజైన్. ఒక్క సెట్ వేసుకుంటే చాలు అంత మంచి లుక్ని అయితే ఇస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి ఇవాల్టి కలెక్షన్. ఈ రోజు కలెక్షన్లో మీకు ఏ సెట్ బాగా నచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇంకా మీరు ఎలాంటి కలెక్షన్ మీద వీడియో కావాలనుకుంటున్నారో కూడా కామెంట్లో చెప్పండి. వీళ్ళ యొక్క షాప్ అయితే మనకి సికింద్రాబాద్ ప్యారడైజ్ ఆపోజిట్లోనే ఉంటుంది. లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. అండ్ వీళ్ళ దగ్గర మనకి గోల్డ్ స్కీమ్ ఆప్షన్ అనేది కూడా ఉంటుంది. వాటి డీటెయిల్స్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కానీ సపరేట్గా కానీ ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను. సో ఇవైతే ఈరోజు బీడ్స్ జ్యువెలరీ కలెక్షను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాము. ఈ కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే మీతో మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా మరొక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.